ప్రతి ఒక్కరికి పరిటాల రవి అభిమానులను కానీ ఇతరులు కానీ ఒకటే వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే ఇక్కడ. పరిటాల రవీంద్రను చంపబోతారు, తనను చంపుతారు అని తేదీతో సహా తన అనుచరులకు కానీ కూడా చెప్పిన పరిటాల రవీంద్ర ఆ కొద్ది కాలం పాటు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు? ఎందుకు తల దాచుకోలేకపోయారు? తల దాచుకుంటే అది పిరకతనం అవుతుందండి ఎవరికైనా. ఇప్పుడు నేను కూడా మా ఆయన్ని నా దగ్గర లేరు అయినా మా ఆయన చేసింది కరెక్ట్ అనుకుంటాను. నేను మా ఆయన పోయి ఎక్కడో మా ఆయన బతికితే తిరిగి వస్తే ఆయన పిరకవానగా చూడండి. ఇక్కడ తీసుకుంటే మీ పరిటాల రవీంద్ర అంటే ఒక పులితో సమానం. నాతో కూడా అన్నారు ఎక్కడైనా వెళ్దామా అని కూడా అన్నారు. పులి వేటకు వెళ్ళేటప్పుడు 2 అడుగులు వెనక్కి వేసే తర్వాత ముందుకు పోతుంది. అలాంటప్పుడు 1 అడుగు వెనక్కి వేస్తే పోయేదేముంది? ప్రాణాలు పులిగానే ఉంది కానీ వెనక్కి వేయలేదండి. నేను చనిపోయినా పర్వాలేదు, నా వాళ్ళు బాగుండాలని కోరుకునే వ్యక్తి పరిటాల రవి గారు. నేను బతికుండాలా, ఎవరైనా పాడైపోని, నేను ఒక్కడు బాగుంటాయి చాలు అనుకోనింటే బయటకు ముందుకు వెళ్ళిపోయిండేవాడు. కానీ ఎప్పుడు కూడా ఆలోచన చేయాల. నేను పోయినా పర్వాలేదు, నా గురించి వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, అందరూ బాగుండాలా, పోతే నేను ఒక్కడే చనిపోతా, వేలాది మంది లక్షలాది మంది నన్ను నమ్ముకున్న వాళ్ళ ప్రాణాలతో ఉంటే చాలా అన్నాడు. అంటే వీళ్ళందరినీ అది తగరకుంట ప్రభాకర్ని కానీ, ఈ శిక్షా వాళ్ళని కానీ, అదేవిధంగా మన చమనన్న కానీ, మధుసూదన్ రెడ్డిని కానీ, ఇట్లా వాళ్ళని దాదాపు ఒక 10 మందిని బయట, పోతల సురేష్ని కానీ, ఆర్కే అని ఆయన్ని కానీ, ఇట్లా వాళ్ళందరినీ కూడా బయటికి పంపించండి. మా ఆయన మిమ్మల్ని చంపుతారు మీరు పదండి పంపించి మాత్రం ఆయన మాత్రం అండగా నిలబడ్డాడు. ఆయన అండగా మీరందరూ పోండి, ఏదన్నా జరిగితే నాకు జరిగినా కూడా మీరు రావద్దండి అని పంపించిన వాళ్ళు వీళ్ళందరూ. తగరకుంట ప్రభాకర్ అన్నయ్య ఉన్నట్లే చనిపోయాడు, చంపిరి. ఆర్కే వెంకటేశ్వర ఆయన్ని అన్నయ్య ఉన్నట్లే ఇంకా 20 రోజులకు అన్నయ్యని చంపుతాడగా ఆయన్ని చంపారండి. అయినా కూడా ఈయన అక్కడికి వెళ్ళా, ఈయన కూడా నేను చనిపోయి చమ్మని అట్లా అంటే వాళ్ళు కూడా నేను చనిపోయినా మీరు రావద్దని అని చెప్పిండే వ్యక్తి. అంటే ఆయనకు తెలుసు కదా నన్ను చంపుతారని. ఇప్పుడు నేనేం పోయి తల దార్చుకుంటా, నేను నా పిల్లలు కాదు కదా ముఖ్యం, నా భార్య, కానీ ప్రజలు నాకు ముఖ్యం, వాళ్ళందరూ బాగుండాలన్న ఆలోచనతో నేను పారిపోతే నేను పిరికవాణలాగా అవుతాను, అందరూ ఇంకా భయపడి ఇంకా చంపుతారనే, మిగతా వాళ్ళని కూడా చంపుతారని నేను లేకపోతేనే భయంతో ఇక్కడే ఉన్నాడని. నేను చనిపోయినా పర్వాలేదు అందరికీ అండగా ఉండాలని ఇక్కడ మొండిగా ఉన్నాడని. అట్లా వ్యక్తులేనండి ఈరోజు ఒక ఇదనేది. మేము కూడా గ్రేట్గా ఫీల్ అవుతామంటే. పరిటాల రవీంద్ర గారు చనిపోయిన తర్వాత అందరూ ఏడ్చాం, మా డ్రైవర్లతో మొదలుకొని అందరూ ఏడ్చాం. మేమంటే లేడీస్గా అనుకుంటాం కదా, పోయినింటే ఈరోజు తిరగొచ్చు కదా, అన్న ఇంటికి వస్తే ఇంట్లో గట్టిగా అరిసేసారు మా అమ్మోళ్ళు, మా ఆడబిడ్డలు, మా డ్రైవర్లు, పని చేసేవాళ్ళు కూడా. మా అన్నయ్య కూడా అట్లా పోయినింటే ఈరోజు తిరగొచ్చు కదా. పరిటాల రవీంద్ర గారు అనంతరం మీ డిమాండ్ వరకు సిబిఐకి కేసు ఇచ్చారు. సిబిఐ కేసు కూడా సరిగా లేదు, సరిగా విచారించలేదు, నాకు న్యాయం జరగలేదని మీరు న్యాయ పోరాటం చేస్తామన్నారు ఆ రోజు. ఆ న్యాయ పోరాటం ఏమైందండి? సిబిఐలో అయితే సరిగ్గా చేయాలని మా సారు ఈరోజు ఆ కేసు కొంతవరకన్నా మేలు జరిగిందంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా హెల్ప్ఫుల్గా పాపం సార్ కూడా సపోర్ట్గా ఉండి, సార్ కూడా పాపం బాగా అందరినీ అక్కడ ఎర్రంనాయుడు గారు చనిపోయారు, ఇప్పుడు ఎక్కడున్నాడో కానీ ఆయన కూడా అక్కడ ఉండి ఎక్కడైనా తీసుకెళ్ళాలా, నేను పోవాలంటే నాకేం తెలియదు కానీ కొంతమంది దగ్గర కూడా కలిపి మా కేసు మళ్ళీ అది నీట్గా కూడా సెట్ చేయించాను. ఇంకా బాగా నీట్గా చేయాలంటే పెద్దలు కూడా బయటకు రావాలా, కొన్ని చేయలేని పరిస్థితి చేయలేరు. ఇక్కడ తీసుకుంటే మేడం, మీకు ధర్మవరం ఎమ్మెల్యే వర్ధాపురం సూరి గారికి మధ్య గ్యాప్ ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకు ఆ గ్యాప్ అంటారు? రాజకీయాలు తప్ప వేరే ఏదైనా చెప్పండి, నేను మాట్లాడతాను, అవన్నీ అనవసరం. అంటే ఎవరి గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదండి. ఒక మంత్రి స్థాయిలో ఉన్నా నేను ఎవరి గురించి కామెంట్, ఎవరైనా నా జిల్లా అనంతపురం జిల్లా 14 నియోజకవర్గాలు బాగుండాలా అని కోరుకునే వ్యక్తి ఎవరికన్నా ఉందో లేదో తెలియదు కానీ నాకైతే ఉందండి. అంటే గతంలో మీరు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వస్తున్న జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళని, నా భర్తను చంపిన వాళ్ళని పార్టీలోకి తీసుకుంటున్నారు అని ప్రకటించారు. అయితే ఇటీవల కాలంతో వాళ్ళతో సన్నిహితంగా ఉంటున్నారని తెలుస్తుంది, అది వాస్తవమేనా? సన్నిహితంగా అంటే ఆ పార్లమెంట్ వేరు, నాది వేరు. వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే నా పని నేను చేస్తాను. ఎక్కడానికి కలిపి నమస్కారానికి తిరిగి నమస్కారాలు. మీరు ఇటీవల కాలంలో మీరు విజయవాడ వెళ్తున్న సందర్భంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మిమ్మల్ని టిఫిన్కి ఆహ్వానించారు, ఇంటికి వెళ్తే బాగుంటుందని ఊరి బయట మీకు టిఫిన్ ఏర్పాటు చేశారు. నాకేం భయం, నేను వెళ్ళాలంటే ఎక్కడికైనా నేను వెళ్ళగలనండి. నేను ఎందుకు, కొన్ని నాకు కూడా లిమిట్స్ ఉంటాయి. పిలిస్తే ఎవరైనా నా ఇంటికి కానీ ఎవరైనా నా శత్రువు నా ఇంటికి వచ్చినా కూడా నా కడపని దాటుకొని వస్తే వాళ్ళు భోజనం పెడతానండి. నేను మళ్ళీ అంత దుర్మార్గరాలను కాదు, నేను నా కుటుంబం ఆ గడప అలాంటిది. అంతేగాని నేను వెళ్ళాలంటే ఆ ఇంటికి వెళ్తాను, నేను బయట తెప్పించుకొని తినాల్సి నాకేం అవసరం ఉంది? పిలిచారు, నేను యాక్చువల్గా అంటే ప్రభాకర్ రెడ్డి గారు ఇట్లా టిఫిన్కి రండమ్మా అని పిలిచారు, నేనైతే వెళ్ళలేదండి.
వెళ్ళకపోవడంతో టిఫిన్నే బయటికి పంపించారు, బయట ఏర్పాటు చేశారు మీకంతా కూడా. నా ఇల్లు ఉందండి, నేను తినేది రాగసంగటి చట్నీలు, నాకేం టిఫిన్ వాళ్ళు అరేంజ్ చేస్తాయి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch